మీ అందరికి మీ ఇద్దరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒక 2 సంవత్సరాల హార్డ్ వర్క్ లేదా అంతకన్నా ఎక్కువే అయ్యి ఉంటుంది, వాట్ ఎవర్, అదంతా కూడా ఫలించేటువంటి రోజు దగ్గరలో ఉంది. జనవరి 14వ తారీఖున సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఒక బేబీ డెలివరీ. ఆ మదర్ కి ఎన్ని పెయిన్స్ ఉన్నా ఫైనలీ ఆ బేబీ హెల్దీగా పుట్టిన తర్వాత అలా చూసుకోగానే అవునా, ఇలా చూసుకోగానే అసలు మొత్తం మాయమైపోతుంది అనమాట. అలాగే మనకి చాలా బాగుంది అని అందరూ అంటున్నారు అనే ఆ ఒక్క జోష్ ఉంది చూసారా, ఆ జోష్ లో ఇవాళ కూర్చుంటున్నారు మీరు అంతే. కరెక్ట్. సో మీనాక్షి, నవీన్ ఎనర్జీ లెవెల్స్ గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు. నవీన్ ఇంచుమించు సేమ్ మాట్లాడుకుంటాం, సేమ్ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి మీరు మ్యాచ్ చేయడానికి ఏమైనా స్పెషల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవాల్సి వచ్చిందా? అది ప్రతిరోజు నేను ఒక 1 ఎనర్జీ షాట్ చేసి ఐ స్టార్ట్ మై డే రెడ్ బుల్ తాగేసి నా షూటింగ్ డే స్టార్ట్ వస్తుంది. అవును చేస్తాను, ఎందుకంటే లేకపోతే చాలా కష్టం అండి. నా ఎనర్జీ కొంచెం ఒక లెవెల్ ఉంది అండ్ నవీన్ ఎనర్జీ అది డబుల్ దాట్ ఎనర్జీ. సో అది మ్యాచ్ అది రాజు ఎనర్జీ కొంచెం ఇంకా ఎక్కువ. అవును, సో అది మ్యాచ్ చేయడానికి కూడా చారుకి చాలా కష్టం, కానీ ట్రై చేస్తుంది, నేను కూడా ట్రై చేశాను. అండ్ బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఆ ఎనర్జీ మీరు సినిమాలో సీన్స్లో చూస్తే యూ విల్ గెట్ దట్ ఎనర్జీ అండ్ హైప్ అండ్ ఫన్. సో అది డెఫినెట్గా అవసరం ఉంది అండ్ కరెక్ట్ అమౌంట్ ఇఫ్ నథింగ్ ఎల్స్. పైగా పండక్కి మాకు కావాల్సింది ఏంటి, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు కావాలి. ఆడియన్స్ అందరూ ఆవురావురమంటూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాగే పిండి వంటల్లాగా. అలా ఒక మంచి సినిమా పడింది అనుకోండి, హ్యాపీగా నవ్వుకున్నామా ఇంటికి వచ్చామా అన్నట్టే ఉండాలి. అండ్ నవీన్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. బికాస్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అలాగే జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి, అండ్ ఇప్పుడు ఇది. సో ఏజెంట్ టు జాతిరత్నాలు శ్రీకాంత్ నుంచి భూపతిరాజు, ఈ 3 డిఫరెంట్ స్లాంగ్స్ కూడా ఉన్నాయి కదా. ఏజెంట్ ఒక్క లైన్ చెప్పండి మాకు. ఏజెంట్, మీరు ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఏజెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నెల్లూరు యాక్సెంట్ ఉండేది. ఏంటంటే ఏం చేస్తా ఉండవాడా, లీలామేల్ థియేటర్ మూసేసి వారం అయితే ఉండదు, ఆడ కూర్చొని సినిమా చూస్తా ఉండవా? చూస్తా ఉంటాను. అక్కడ మీది ఏదో ఏజెన్సీ ఉంది, డిటెక్టివ్ ఏజెన్సీ. ఏం ఏజెన్సీ? FBI. వరల్డ్ ఫేమస్ తెలీదా? నెల్లూరు గాంధీ బొమ్మ దగ్గర ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఏ ఊరని అడిగితే ఏ ఊరని చెప్తారు అనేది ఆ వరల్డ్. అక్కడి నుంచి ఎప్పుడైతే జోగిపేట శ్రీకాంత్కి వచ్చామో, ఏమంటారు, మన ప్రాపర్ సంగారెడ్డి జోగిపేట్ స్లాంగ్కి వచ్చేసాం. ఎడబోతున్నారా, నేను రాను కదా, అరే అర్థం చేసుకోరా మామ, జరా అర్థం చేసుకోరా, నాకు పైసలు టైట్ అయినాయి జరా. ఆడే ఇట్లా పైసలు టైట్ అయితే ఏం చేస్తావు మామ? ఏం చేస్తావు, రింగ్ అమ్మేస్తావే, రింగ్ అమ్మేస్తాము. నువ్వు వచ్చినావంటే చైన్ కూడా అమ్మేస్తా. సో అట్లా అటు సైడ్ అంతా ఏంటంటే కొంచెం ఇట్లా అవునే, అబ్బాయిలు కూడా అవునే అన్నమాట, అవునే పోయినావా చూసినావా అది. కరెక్ట్. సో ఆ వరల్డ్ నుంచి అట్లా వచ్చాను. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ప్రాపర్ రాజుగారండి భోజనం చేశారండి. ఏమండి భోజనం చేశారా? మీకు నచ్చాయండి? వంటలు నచ్చాయి. అయ్యి బాబు ఏంటంటే ఇప్పుడు మా వంటలు తినంటారా ఏంటి అంటే రాజుగారు బాగా కడుపు నిండిపోయింది బాబు. సో అది ఆ వరల్డ్. సో ఆ వరల్డ్లోకి వచ్చేసరికి డెఫినెట్గా ఒక క్యారెక్టర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా చాలా అంటే పండక్కి మీరు అన్నట్టు ఒక ఎనర్జీ, వైబ్, లాఫ్టర్, కంటిన్యూస్గా నవ్వుకోవాలి, ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలని. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే క్రౌడ్తో చూస్తే ఆ యూఫోరియా వేరే ఉంటుంది. అనగనగా ఒక రాజు అనేది ఆ పండగ సినిమా. అంటే జాతిరత్నాలు అలాగే ఎంజాయ్ చేసాం. కరెక్ట్. కోవిడ్ తర్వాత అలా థియేటర్స్ కి వెళ్ళి అందరూ లోపల ఉండి సడన్ గా జనాలు అందరూ నవ్వుతుంటే ఇది కదా, నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాను అని వి వర్ సెలబ్రేటింగ్ లైఫ్ యాక్చువల్లీ విత్ జాతిరత్నాలు. మిస్ శెట్టిలో నాకు యాక్చువల్గా చాలా మంది చెప్పారు అనమాట, ఇది చాలా మల్టీప్లెక్స్ సినిమా లాగా, నీష్ గా, క్లాస్ ఆడియన్స్ కి లాగా ఉంది, కొంచెం మాస్లోకి దిగు అని. సో ఇదేంటంటే ఒక రెండు క్లాస్ ప్లస్ మాస్ ఇద్దరు ఎంజాయ్ చేసే విధంగా వచ్చిన కథ అనగా. వెరీ గుడ్. ఇదే మాట మీద ఒక పూతరేక్ తీసుకోండి. చాలా వెరీ నైస్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ అలాగే మేడం, మిమ్మల్ని అప్పుడు నేను మిస్ ఇండియా అప్పుడు కలవలేకపోయాను, ఇప్పుడు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు కలిసి ఉంటే స్వీట్ ఇచ్చేదాన్ని. కానీ మిస్ ఇండియా పోటీలో గెలవడం అనేది చిన్న విషయం కాదు నవీన్. అసలు ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ రోజులు అంటే మీ కాంపిటీషన్, ప్రిపరేషన్, ఆ రోజుల నుంచి ఏదైనా వన్ మెమరీ దట్ యూ వాంట్ టు షేర్? యాక్చువల్లీ నిజంగా నాకు చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే నేను నా రియల్ లైఫ్లో వెరీ టాంబాయిష్. సో
అప్పుడు హీల్స్ వేసుకుని ఒక వేలో వాక్ చేయాలని, మేకప్ యూనో అంటే తెలియాలి, హెయిర్ అండ్ మేకప్ నాకు అసలు ఏమీ ఐడియా లేదు ఎలా అది మేనేజ్ చేయాలని. సో నేను జస్ట్ మై మోస్ట్ ఒరిజినల్ వర్షన్కి నా కాలేజ్ టైంలో ఐ జస్ట్ న్యూ కాజల్ అండ్ లిప్ గ్లాస్ అంతే. సో అది వేసుకొని ఐ వెంట్ ఫర్ మై pageant auditions and I just got selected and తర్వాత it happened. So I feel like sometimes it's good to not know anything. ఎందుకంటే one of the reasons they selected me was they told me you looked different because you were not like those others. Everybody ఒక prototype లో తయారై they were all a part of Programmed. it. Yes, so I was different. So in a way, me not knowing it worked in my favor, and I think that's the best thing. Sometimes you should just be yourself. నేర్పించారు అక్కడ. అవును అంటే నా హైట్ లో 5'8" హైట్ కి ఐ నెవర్ వోర్ హీల్స్. వై విల్ ఐ వేర్ హీల్స్? కానీ అక్కడ యూ హావ్ టు వేర్ 6 inches and you have to walk like as if you're flying. Pageant లో లాస్ట్ రౌండ్ క్వశ్చన్ ఏముండేది? కరెక్ట్. ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ సేమ్ థింగ్. యా, That was అందరూ అడుగుతారు అది. in my in Miss India lo they asked me, what is a better teacher, success or failure? And I answered failure. Because if you have success, you'll never understand what is the meaning of success, or success will mean nothing if you've never experienced failure. Something like that. I don't remember exactly, but it was more in that space. Failure teaches you much more than success teaches. Yes, and also you learn to appreciate what success means. That in was your way. winner answer. Yes. వావ్, అమేజింగ్. అండ్ దాంతో పాటుగానే మీరు ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నారు. అది BDS చేస్తూ ఉన్నారు అప్పుడు. yes third year లో నేను పార్టిసిపేట్ చేశాను. ఓకే, అండ్ దెన్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్. That was after winning that I got into that. So Grand International was the pageant I went into. I was the first runner up, and అలా నా జర్నీ మొదలైంది. కరెక్ట్. అండ్ ఐ థింక్ ఈ బ్యూటీ పేజెంట్స్ లో టైటిల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ బీన్ లక్కీ దట్ దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ, అండ్ యు ఆర్ వన్ అమాంగ్ దెమ్. Yes, కంగ్రాచులేషన్స్ టు యూ. వి హావ్ సీన్ సుష్మితా సేన్ గారు, ఐశ్వర్య రాయ్ గారు, లారా దత్తా, correct, ప్రియాంక చోప్రా. Yes, yeah, and correct. వీళ్ళందరూ మనకు తెలుసు. ఈవెన్ నమ్రత శిరోద్కర్ గారు. Yes, actually she also we have seen participated in Miss successful India. people, but you have been really lucky that చాలా సినిమాలు మీవి సూపర్ హిట్ అయ్యాయి. అండ్ సంక్రాంతి టు సంక్రాంతి అగైన్. యా, సంక్రాంతి పండగ హీరోయిన్. ఈ సినిమా ఈ టైంలో పడడానికి ఈవిడ రాసులు అనుకూలిస్తున్నాయి. అది నేను అందుకని చెప్తుంటా కదా ఇంటర్వ్యూస్ లో, సంక్రాంతికి వంటలు, కైట్స్, మీనాక్షి చౌదరి, ఈ మూడు కామన్. కామన్. నాలుగోది కూడా పెట్టుకోరా సుమా. ఇంకా సుమా గారు ప్రతి And సినిమా, Sumaga, yes, every season, every Pandal. ప్రతి ఫెస్టివల్ మీదే. ఎడిట్ లో నా దగ్గర వేరే వాయిస్ ఓవర్ ఉంది, అది పోస్ట్ అదే చేసేద్దాం. సో తనది మిస్ ఇండియా డేస్ గురించి మాట్లాడాము. మిస్ ఇండియా డేస్ లో నన్ను ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ చేశాను. అవును, ఎప్పుడు అనిపించలేదా మిస్టర్ ఇండియా ఉంటది అందులో పార్టిసిపేట్ చేయాలి? చేశాను, ఆ వాక్ బాగాలేదని అది వెళ్ళిపోమన్నారు. నవి నిజంగా చెప్పు. లేదు, నేను చెప్తున్నా కదా, అండ్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇచ్చింది, రాంగ్ ఇచ్చాను నేను, సక్సెస్ ఇచ్చాను నేను ఆన్సర్. Okay, so consider that this is your Mr. India pageant is happening. నన్ను అడగండి క్వశ్చన్. And you are in the final round of the pageant. ఓకే, And I ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ రెడీ కూడా పెట్టుకుంటాను నేను. ఫైనల్ రౌండ్ అంటే ఈ టెన్షన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, పక్కన ఫెలో కంటెస్టెంట్స్ తో చేయబట్టుకొని వాళ్ళు నువ్వు ఎలా అన్నా ఓడిపోవాలి మనసులో అనుకుంటూ బయటికి మాత్రం. యా. And the final question that you are being asked in the pageant of Mr. India is, అడగండి. ఆదివారం అయినా సరే మగవాళ్ళు వంటగదిలోకి దూరి కుకింగ్ చేయాలంటారా వద్దా? Thank you for your question, ma'am. I really appreciate this question. My mother taught me from a very young age that cooking is something that is not dependent on gender. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అసలు అది కుకింగ్కి జెండర్కి సంబంధం లేదు, అండ్ అదొక లైఫ్ స్కిల్. సో అది ఆ లైఫ్ స్కిల్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి రావాలి. సో ఆ కాంట్రిబ్యూషన్ ఇన్ ద కిచెన్ అనేది ఆడవాళ్ళ నుంచే కాదు మగవాళ్ళ నుంచి కూడా ఈక్వల్గా రావాలనేది నేను నా బ్రాటప్లో నేర్చుకున్నాను. సో ఆదివారం టు ఆదివారం ఎవ్రీడే మగవాళ్ళు కూడా కిచెన్లో ఉండాలని నా ఒపీనియన్. And world peace. And world peace. Yeah. And world peace. Really nice. I like your answer. Very nice. Pageant. Nice, right? ఏది pageant ఇది? ఇంకో జడ్జెస్ మాట్లాడుకుంటూ ఉంటారు మీ గురించి. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో వేడి నీళ్లు కూడా గ్యాస్ మీద పెట్టరు తెలుసా? కుకింగ్ గురించి ఇంత పెద్ద pageant తర్వాత అండి. అది pageant. ఎవరు నవ్వుతున్నది ఎవరు? ఆడియన్స్.
ప్యాజెంట్ వరకే అది. ప్రెజెంట్ వరకు వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా స్విగ్గీయే. అదే కదా. అసలు యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే పాండమిక్ తర్వాత నేను కిచెన్ లోకి ఎంటర్ అవ్వలేదు. లాస్ట్ పాండమిక్ సంథింగ్ పాండమిక్ తర్వాత కిచెనే మన డ్రాయింగ్ రూమ్ అదే యాక్చువల్లీ కరెక్ట్. అందరికి ఆన్లైన్ ఆర్డర్స్ అలవాటు అయిపోయి కరెక్ట్. కొంచెం లేజీగా నేను కొన్ని పెళ్లిలో వాడేటువంటి సెంటెన్సెస్ చెప్తాను. యాక్చువల్లీ వాట్ ఆర్ పీపుల్ మీనింగ్ టు సే చెప్పాలి. బయటకు వాళ్ళు ఒక లైన్ చెప్తారు, లోపల మాత్రం అందరు బాహార్ అనమాట. భోజనాలు పర్లేదు బాగానే ఉన్నాయి అంటే అసలు బాగాలేవు. అసలు ఎక్కడ అన్ని టేస్ట్ చేసి ఎక్కడెక్కడ నేను రివ్యూ ఇవ్వాలి 2.5 వేయాలని చూడడానికి వస్తారు. ఇంకేదో చెప్పాలి కదా అని ఇంకా మా అంటే ఇంకోటి మైండ్ థాట్ ఇన్నర్ థాట్ ఏంటంటే మన బెల్లిలో ఉన్న టేస్ట్ వీళ్ళు పట్టలేకపోయారు అసలు. ఇంకా అది ఆ వంకాయ కూర అసలు ఉడకనే లేదు అసలు. ఆ పన్నీర్ ఏంటో ఆ పన్నీర్కి బెండకాయకి తేడా లేకుండా చేశారు. అసలు లెగ్ పీస్ చూసావా? లెగ్ పీస్ అంటే వెజ్ ఉంటుంది కదా? కాదు అసలు లెగ్ లేదు, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. నాన్ వెజ్ కూడా పెడుతున్నారు మటన్ నల్లి బొక్క పెళ్లిలో ఉంటాయి కదా పెళ్లిల్లో. అంటే కొంతమంది పెళ్ళిళ్ళు అయితే ఉంటాయి. నేను అక్కడ నేమ్స్ పెట్టలేదు అందుకే తెలీదు అది వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి అది అందరూ ఒకటి కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇది మన కన్ఫ్యూజ్ అయ్యారా? సరే మా ఈవెంట్స్ లో సెపరేట్ గా పెడతాం ఓకేనా. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఈడు జోడు ఒక మోస్తారు. అబ్బాయి హైట్ తక్కువ ఉందండి, అమ్మాయి కలర్ ఎక్కువ ఉంది, అబ్బాయి నల్లగున్నాడు. దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి. ఇంకా ఆస్తులు అసలు వీళ్ళిద్దరికి అసలు ఎలా సెట్ అయింది? లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది, అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసి ఉంటుంది, ఎమోషన్. ఇంకా దీనిలో చాలా అర్థాలు ఉంటాయి. పైగా అబ్బాయి కూడా 3 బ్రేకప్లు అయ్యాయి. అబ్బాయికి 3 బ్రేకప్లు, అమ్మాయి అయితే 7 బ్రేకప్స్, 7.5 ఆల్రెడీ సిచ్యువేషన్షిప్ జరుగుతుంది. మరి ఎందుకు ఒప్పుకున్నాడంటే అబ్బాయి? వాడికి ఆల్రెడీ బట్టతలండి, ముందు పొట్ట వెనకాల బట్ట. ఇప్పుడు వాడు 7.5 ఏంటి? ఇప్పుడు ఒప్పుకోకపోతే మళ్ళీ 14 బ్రేకప్ దగ్గర సెటిల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 7.5 దగ్గర ఒప్పేసుకుంటేనే బెటర్. అది మళ్ళీ 14th బ్రేకప్ పడుతుంది మళ్ళీ. అంటే ఈడు జోడు ఒక మోస్తారుగా ఉంది అంటే దాని వెనకాల ఇంత అర్థం ఉందన్నమాట. మనం ఎత్తుకోవాలి జెన్జీ డేటింగ్ లో. నేను అనేది నగలంతా బంగారమే అంటే హ్యాబిట్స్ లో ఫేక్ జ్యువెలరీ తెచ్చుకున్నట్టున్నారు. నాకు తెలుసక్క, మా వాళ్ళ పెళ్లిలో కూడా ఇదే వాడారు. వాళ్ళంతా చూడడానికి అంతా ఫేక్. అది సిల్వర్ జ్యువెలరీ అనుకుంటాను ఈ మధ్య తక్కువ రేట్ కి ఇమిటేషన్ మొత్తం. ఇప్పుడు జ్యువెలరీ సిల్వర్ కూడా ఇంక్రీజ్ అయింది. వడ్డాణం చూసావా ఎలా ఉందో? అబ్బాయి సైడ్ అంతా రిచ్ కాదు. అవునా? నేను అప్పుడే అనుకున్నాను కోటిలో కొన్నట్టు కనిపిస్తోంది. ఏదో ఇంకా జిగేలు మెరుస్తుంది కదా. కానీ ఏ మాట మాటకి చెప్పుకోవాలి, బంగారం బానే ఉంది. బంగారం బానే ఉంది. ఈ చుట్టాలు ఉంటారు కదా వెనకాల, వాళ్ళు గాసిప్లు ఎలాంటివి మాట్లాడుకుంటారు? వాళ్ళు మాట్లాడుకునేదే గాసిప్, వాళ్ళ పెళ్లికి వచ్చేదే గాసిప్ కోసం. వాళ్ళంతా వెనకాల అసలు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద వెడ్డింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. బయట ఫ్లవర్ డెకరేషన్ బరాత్ నుండి పూలు కొంచెం మా ఆవిడ పెళ్ళి అయితే వీటిలో నుంచి తెప్పించాం, టూలిప్స్ అవన్నీ నుంచి వచ్చాయి. అక్కడ స్టార్ట్ అవుద్ది. ఇంకా అక్కడి నుంచి డీజే సౌండ్ స్పీకర్ పగిలిపోయింది కదా. పాటలు కూడా కరెక్ట్ గా మ్యాచ్ చేయలేదు. ఇది ఆ రోజు సత్యనారాయణ వ్రతంలో కూడా ఇదే చీర కూడా వాడావు కదా అక్క నువ్వు. ఇదే కానీ జాకెట్ వేరు. జాకెట్ మార్చావా? ఓన్లీ అదన్నా మార్చేవాళ్ళు. అదేలే మొగుడిని మార్చలేనుగా అందుకని. ఇదే కాన్వర్సేషన్ అంతా ఇది. ఇక్కడ నుంచి మెల్లగా మాట్లాడుకుంటూ ఫుడ్ సెక్షన్ కి వెళ్తారు. ఇంకా ఫుడ్ సెక్షన్ లో అయితే ఇంకా మన క్రిటిక్స్ రివ్యూస్ కంటే దారుణంగా ఉంటాయి. అసలు ఓపెనింగ్ వాజ్ గుడ్, starter was good, but from there it's complete derail. Then again midpoint gravy was good. Interval block that paneer gravy item was good. కొన్ని బిట్స్ ఎంజాయ్ చేశాను, కొన్ని బిట్స్ అక్కడక్కడ ఎంజాయ్ చేసాం. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ బిర్యానీ అక్కడ అంతా కొంచెం అక్కడ కోల్డ్ అయిపోయింది. మళ్ళీ జుయ్యి అని క్లైమాక్స్ లో ఆ రసగుల్లా దగ్గర గులాబ్ జామున్ దగ్గర జుయ్యి అని పాన్ దగ్గర లేచింది. ఈ పెళ్లికి మేము ఒక 3 ఇస్తాం అవుట్ ఆఫ్ 5. అది అవును, పెళ్లికి కూడా రివ్యూలు పెట్టడం మొదలెట్టేస్తే నెక్స్ట్ స్టేజ్ అదే. ఇంకా అదే కరెక్ట్. ఓకే, నేను మిమ్మల్ని ఒక్కొక్క దగ్గర ఉండేటువంటి సంప్రదాయం చెప్తాను. ఇది ఏ ఊర్లో సంప్రదాయం గెస్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీ గెస్ ఏంటి? అవునా? ఓకే, పుట్టిందే సంప్రదాయంతో. ఓకే, యూజువల్లీ పెళ్లిళ్ళలో బ్రైడ్స్ రెడ్ ఆర్ బ్రైట్ కలర్స్ వేసుకుంటారు. కానీ ఈ స్టేట్ లో బ్రైడ్ మ్యాండేటరీగా వైట్ సారీ విత్ గోల్డ్ బార్డర్ వేసుకుంటుంది. కేరళ. ఐఎమ్ సారీ, షీ సెడ్ ద రైట్ ఆన్సర్. యా, కానీ ఎవరైతే మలయాళంలో
ఒక 2 లైన్లు మాట్లాడగలుగుతారు, వాళ్ళకి బొబ్బట్టి ఇవ్వడం జరుగుతుంది. അവിടെ ജോസഫ് ഇൻ ദ കേരള റെഡ് ആൻഡ് വൈൽഡ് ഗോൾഡ് സാരി പണ്ടൊക്കെ ഭയങ്കരമാണ് സിനിമ കുമ്പളെങ്കിൽ നൈറ്റ്സ് గుడ్ నైట్. Okay, I also get కదా ఇది నాది. Yeah, you also get because భయంకరమైన ఏదో చెప్పింది. కరెక్ట్. అందుకని థ్యాంక్ యూ. ఇదిగోండి, మరి ఎక్కువగా తినకండి, మీకు 14వ తారీఖున అసలే పెళ్ళుంది. ఓకే, ఒకటి కరెక్ట్ చెప్పారు. రెండోది, ఈస్ట్ ఇండియాకి వెళ్తే ఒక యునీక్ రిచువల్ ఉంది, దాన్ని జురూన్ అంటారు. ఇక్కడ బ్రైడ్ని స్పెషల్ గిఫ్ట్స్ అండ్ బ్లెస్సింగ్స్తో వెల్కమ్ చేస్తారు. ఇది ఏ స్టేట్లో జరుగుతుంది? అది 10, 9. వెస్ట్ North బెంగాల్. రాంగ్ ఆన్సర్. నార్త్ ఈస్ట్ రాంగ్ ఆన్సర్. అవును, అది కాదు, వెస్ట్ బెంగాల్ రాంగ్. వెస్ట్ బెంగాల్ రాంగ్. అది నార్త్ ఈస్ట్ ఇస్ సచ్ మిజోరం కాదు. నార్త్ ఈస్ట్ నేను ఈస్ట్ అన్నాను. ఈస్ట్ అన్నాను. ఓహో, ఈస్ట్ ఆఫ్ ఇండియా. ఓ చి. అదేలేండి, ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. చెప్పను. బొబ్బట్టి రైట్ ఆన్సర్ అస్సాం. మరి నార్త్ ఈస్ట్ కరెక్ట్ గా నేను చెప్పింది. మీరు ఏమన్నారు అంటే స్టేట్ పేరు చెప్పకుండా చెప్పబోతున్నానండి, చెప్పబోతున్నా మీరు ఏమైనా వాస్తవం అనుకుంటున్నారా? నేను చెప్తా ఇప్పుడు. కమాన్ మీరు ఓకే. ఇవ్వచ్చు నాకు. ఈ పెళ్లిలో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఒకరి తల మీద ఒకళ్ళు క్యూమిన్ అండ్ జాగరీ పేస్ట్ ని పెడతారు. ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రతి చోట. ఎక్కడ? ఇండియాలో. ఎక్కడ ఇండియాలో? ఇది నార్త్ లో. హలో, జీలకర్ర బెల్లం, క్యూమిన్ అండ్ జాగరీ అంటే క్యూమిన్ అండ్ జాగరీ అంటే జీలకర్ర బెల్లం యాక్చువల్లీ. ఎక్కడ జరుగుతుంది? మన దగ్గరే అండి. మరి చెప్పవేంటి? మన పద్ధతి అంటే నేను ఇంకా జీలకర్ర బెల్లం పెట్టలేదు కాబట్టి నేను కొంచెం మన ఏ స్టైల్లో జరుగుతుంది ఇప్పుడు మరి? మంది క్యూమిన్ జీలకర్ర అదే కదా మళ్ళీ చెప్పాలి. కాదు, నేను క్యూమిన్ అండ్ జాగరీ అంటే ఏదో అనుకున్నాడు. యు నో తెలుగు సంప్రదాయం పెళ్లిలో దే పుట్ కదా జీలకర్ర అండ్ బెల్లం and they put it on a paste. అది లీఫ్ లో పెట్టి and they put it ఇక్కడ కదా. Yes, I know. ఇవన్నీ ఎందుకు తెలిసి పెట్టుకున్నారు? ఊరికే కదా, జస్ట్ లైక్. లేదు, ఐ ఆల్రెడీ చేశాను కదా మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు నాకు తెలుసు. నాది ఫస్ట్ టైం, అందుకే నేను రాంగ్ ఆన్సర్ చెప్పాను. అది రియల్ లైఫ్ లో కాదు. యాక్చువల్లీ ఇట్ జనరేట్స్ ఎలక్ట్రిక్ కరెంట్ అంట, ఎనర్జీ పాసింగ్ కావాలి. కరెంట్ ఉంటుందా క్యూమిన్ లో? ఇదో కొత్తగా చెప్తున్నారేంటి? షాక్ కొట్టిపోతున్నారు చాలా మంది. పెళ్ళైన తర్వాత అందుకే పెళ్ళిని షాక్ అని అందుకే అంటారా? కానీ షాక్ కావాలి కదా, అది మార్నింగ్ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది. అదే ఎనర్జీ పాస్ అవుతుంది. నాకు రాజీవ్ పెట్టాడు కాబట్టి మీకు బాగా షాక్ ఇచ్చారు. ఓకే, ఇదైతే ఈ పాప చెప్పగలుగుతుంది. ఫుల్ కలర్స్, హై ఎనర్జీ అండ్ ఆనంద్ కరాజ్ అనేటువంటి సెరమనీ ఉంటుంది. ఇంకా పెళ్లిలో భాంగ్రా డాన్స్ మ్యాండేటరీ. పంజాబ్. రైట్ ఆన్సర్. ఎక్కువ స్వీట్స్ తినడం మీకు మంచిది కాబట్టి కాదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. సరే. సాత్ పాక్ సెరమనీ. బ్రైడ్ ఎలిగెంట్ రెడ్ అండ్ వైట్ అటైర్ వేసుకుంటారు. సాత్ పాక్ అనేటువంటి సోల్ఫుల్ ట్రెడిషనల్ మ్యూజిక్ మధ్యలో సెరమనీ జరుగుతుంది. రెడ్ అండ్ వైట్. బెంగాల్. వచ్చా బెంగాలీ? అరే আমি বাংলা বলছি। बोलो बोशो। আমি তোমাকে ভালোবাসি। আমি বাংলা জানি। రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. మీరు చాలా బాగా ఆడారు. నేను ఇవన్నీ పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ మీకే ఇచ్చేస్తున్నాను ఇవన్నీ, చాలా ఇంత బాగా ఆడినందుకు. అండ్ అలాగే కమింగ్ టు ఇప్పుడు ఈ మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అంతా చేసింది మన సితారా వంశీ గారు కదా. కరెక్ట్. ఆయన ఎక్కువగా మనకి ఇంటర్వ్యూలో కనిపించకపోవడానికి గల కారణం ఏంటి? ఏం లేదు, పెళ్ళనగానే కొంచెం పనులు ఉంటాయి కదండి మావయ్యకి. మావయ్య అంటే నాగవంశీ మావయ్య అంటాను నేను ప్రేమతోటి. ఓకే. ఈ పెళ్లి ఫండింగ్ అంతా అయిందే కాబట్టి సో పెళ్లి పనుల్లో తిరుగుతున్నారు. పెళ్లి పనుల్లో టైం ఎక్కడ ఉంటుందండి ఇంటర్వ్యూ చేయడానికి. మరి మారి తమ్ముడు కూడా కొంచెం అలా లాస్ట్ మినిట్ పనులు ఉంటాయి కదా. ఓకే. మిక్కీ బాబాయ్ మతల డీజే కొట్టాలి కదా. అది స్పీకర్స్ ఇప్పుడు దాకా రాలేదు. డీజే అవును ఫిక్స్ చేస్తున్నారు. స్పీకర్స్ పగిలిపోవడానికని రెడీగా ఉన్నారు. ఫుల్ బ్లాస్ట్ పెళ్లిలో ఏ పని లేని మేము ఇద్దరం మమ్మల్ని కూర్చోబెట్టి ఏం పెళ్లి చేసుకుంటారా మిమ్మల్ని? మీరు వెళ్ళి చేసుకోండి, మీకే చాలా పనులు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు వదిలితే పారిపోయేలాగా ఉన్నారు. నాకు అర్థమైంది. తనది మిస్ ఇండియా అయిపోయింది, మీది చిచోరే కన్నా ముందే స్టార్ట్ అయిపోయింది కదా కెరియర్. యూట్యూబ్ వీడియోస్ వర్ స్టార్టింగ్. అప్పటికి ఇప్పటికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఇట్లా అద్దంలో చూసుకుంటే నవీన్ కి తనలో తను కనిపించేటువంటి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏజ్ పెరిగింది. అది 720 పిక్సెల్, అప్పుడు 720 పిక్సెల్ ఉండేది, ఇప్పుడు కొంచెం మెగా పిక్సెల్ పెరిగింది అంతే. 4K వచ్చాం. అప్పుడు మేము చేసేటప్పుడు కొంచెం గ్రేనీగా ఉండేది. సో ఏంటి సరిగా మొహం కనపడట్లేదు అనిపించేది. ఇప్పుడు పింపుల్స్, డార్క్ సర్కిల్స్ అన్ని క్లియర్ గా తెలుస్తున్నాయి. బట్ అదర్వైజ్ ఏం డిఫరెన్స్ లేదు. నథింగ్. అదర్వైజ్ నో డిఫరెన్స్. ద సేమ్ ప్యాషన్, సేమ్ కంపాషన్, ద సేమ్ ఎమోషన్.
ఇమోషన్ సేమ్ ఫ్రస్ట్రేషన్ సేమ్ ఒక 10-minute షార్ట్ ఫిల్మ్స్కి మేము ఎంత ఎఫర్ట్ పెట్టేవాళ్ళము ఈ 2.5 hours సినిమాకి కూడా అంతే ఎఫర్ట్. నవీన్, నీకు తలలో ఈ పురుగు ఎప్పుడు దూరింది ఈ ఇండస్ట్రీకి రావాలని? వద్దు 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 పురుగు ఎక్కడ ఉందనా? పురుగు ఇది 4th 5th క్లాస్లో అనుకుంటా. ఇప్పుడు 4th 5th క్లాస్ అంటే ఇండస్ట్రీకి రావాలని కాదు కానీ యాక్టింగ్ చేయాలనేది ఆ పురుగు ఒక 4th 5th క్లాస్లో. యాక్చువల్లీ మాది బాయ్స్ స్కూల్. సో స్కూల్లో యాన్యువల్ ప్లేస్ ఉంటాయి కదా, దాంట్లో ఫీమేల్ క్యారెక్టర్స్ చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో మా టీచర్ నన్ను ఫ్రాక్ వేసి తోసేదన్నమాట ప్లేలోకి. అవునా? సో అక్కడ వెళ్ళి ఫస్ట్ ప్లేలో యాక్ట్ చేసినప్పుడు ఏంటి అబ్బాయిలా చేస్తున్నావు, కొంచెం అమ్మాయిలను అబ్జర్వ్ చేసి ఇలా చేయని మొత్తం మార్చేదన్నమాట. సో అలా నాకు ఇప్పటికీ గుర్తు. ఒకసారి ఫస్ట్ డే అయితే ఏడ్చాను చాలా నేను వేసుకొని, ఎందుకంటే నేను ఫ్రాక్ వేసుకొని ఇలా బయటికి నడుచుకుంటూ వస్తుంటే మా మదర్ పికప్ చేసుకోవడానికి వచ్చారు. అందరూ ఏదో జోక్స్ వేస్తున్నారు అనమాట, లిప్స్టిక్ పెట్టుకొని అంత హ్యాట్ పెట్టుకొని ఇంతవరకు స్కర్ట్ వేసుకొని. సో మా టీచర్ వచ్చి చాలా బాగా చేశాడు, ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పింది. బాబోయ్ అసలు ఈ డింపుల్స్ పడుతున్నాయి, నెక్స్ట్ ప్లే నుంచి కంపల్సరీ మీ అబ్బాయే చేయాలి అమ్మాయి పాత్రలు అని చెప్తే నేను అసలు ఇంటికి వెళ్ళి ఏడ్చి గోల పెడితే అప్పటికి ఆల్మోస్ట్ 5th 6th 7th 8th క్లాస్ వరకు ఇంకా కంటిన్యూ. అవునా? 8th క్లాస్ వరకు కంటిన్యూస్గా ఇచ్చేవాళ్ళు. దెన్ 9thలో ఇంకొక రోజు బొమ్మరిల్లో సిద్ధార్థ్ లాగా ఇంకా చాలు, ఇంకా నేను నా లైఫ్ నేనే కంట్రోల్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక మోనోలాగ్ పెడితే ఇంకా అప్పుడు ఒక బార్టెండర్ క్యారెక్టర్ ఇచ్చారు. 8th 9th గ్రేడ్లో అనుకుంటా. అప్పటి నుంచి ఇంకా మేల్ క్యారెక్టర్స్ ప్లేస్లో చేయడం స్టార్ట్ చేసి, సో స్కూల్ ప్లేస్లో ఒక కొంచెం అది ఉండేదన్నమాట, నేను ప్లేస్ చేస్తున్నాను అని ఆ స్కూల్లో అందరికి తెలుసు. సో యాన్యువల్ డే కోసం నేను బాగా ఎక్సైట్ అయ్యేవాడిని అనమాట, ప్లేస్ చేయాలి డాన్స్ చేయాలి అని చెప్పి. సో అక్కడే కొంచెం డిసైడ్ అయ్యా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్లోకి వెళ్ళాలి కంపల్సరీ 10th అయిన తర్వాత. ఇంకా అక్కడి నుంచి మెల్లగా స్టేజ్ నుంచి థియేటర్ నుంచి యూట్యూబ్ నుంచి సినిమా. ఏ స్కూల్లో చదివారు మీరు? నేను చాలా డిఫరెంట్ స్కూల్స్ మారా. అనుదీప్ లాగానేనా? చాలా హై స్కూల్ ఇక్కడేనా? సికింద్రాబాదేనా? హై స్కూల్, మిడ్ స్కూల్, సెకండ్రాబాద్లో ఒక స్కూల్. ఎందుకు ఒక స్కూల్లో ఉంచలేదా? అంటే తీసేసేవాళ్ళు, అంటే నాకు బాగా అల్లరి ఎక్కువ ఉండేది. ఓకే. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ కంప్లైంట్ వచ్చేది అనమాట. సో ఇంకా మా పేరెంట్స్ ఇల్లు మారడం, మా ఫాదర్ జాబ్ వల్ల కొంచెం మారడం, సో అలా 2 yearsకి ఒక స్కూల్ మారా. వావ్, అందుకని బోలెడన్ని విషయాలు తెలిసాయి. అదే 2 years లో డిఫరెంట్. నేను చదవాలనుకున్న స్కూల్లో మాత్రం వేయలేదు, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదవాలి. అది మాత్రం ఎప్పుడు బాయ్స్ స్కూలేనా? పర్లేదు, సినిమాల్లోకి వచ్చేసారు. కనీసం కో ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్తే ఆ అమ్మాయి పాత్రలన్నా ఆపుతారని వెళ్ళేవాడిని, అనుకునేవాడిని. అది జరగలేదు ఎప్పటికీ, అది మాత్రం కంటిన్యూ అయింది. అండ్ అలాగే చిచోరీ డేస్ నుంచి ఎనీ వన్ మెమరీ దట్ యూ వాంట్ టు షేర్? యూ వర్క్ విత్ సుశాంత్. సో చిచోరీ డేస్లో ద బెస్ట్ మెమరీ ఫర్ అస్ వాజ్ మేము ఐఐటి బాంబే, అంటే మేమందరం ఇంజనీర్స్ కదా, సో ఐఐటి కోచింగ్ ఆ లైఫ్ అంతా మేము రియల్గానే చేసాం. నేను కానీ, మా డైరెక్టర్ నితేష్ తివారీ కానీ, సుశాంత్ కానీ, మేమందరం ఆ ఐఐటి కోచింగ్, ఐఐటి రాయడం, ఇంజనీరింగ్ ఆ 4 years ఆ లైఫ్ లీడ్ చేసాము. సో ఫైనల్గా ఎప్పుడైతే ఆ ఐఐటి బాంబేలో వెళ్ళి షూట్ చేసామో అది మాకు అసలు ఒక్కొక్కరికి అది ఒక సరియల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇదేంటి సెకండ్ టైం మళ్ళీ కాలేజ్ మొత్తం, ఎందుకంటే దాంట్లో అన్ని 4 years చూపించాం మేము సినిమాలో. సో అదే హాస్టల్లో ఉంటూ, ఆ రూమ్స్లోనే ఉంటూ, ఆ టీచర్స్ కాన్వర్జేషన్స్. ఇన్ఫ్యాక్ట్ మాకు సెట్ మీద ఒక ఛాలెంజ్ ఉండేది అనమాట. డైలీ ఆయన, మా డైరెక్టర్ ఇప్పుడు జనరల్గా లైన్స్ తీసుకొస్తారు కదా, ఆయన ఒక చిన్న మ్యాథ్స్ ఫిజిక్స్ పజల్ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. తీసుకొచ్చి సాల్వ్ చేయండి రా ఈరోజు అని చెప్పి. సో మాకు సుశాంత్కి మేము అందరికీ ఒక కాంపిటీషన్ ఉండేదన్నమాట, కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కానీ ఏది కానీ. సో అది నాకు చాలా చాలా మెమరబుల్. నాకు ఏ సినిమాలో అంత హై ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు, ఎందుకంటే నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సెకండ్ టైం రీలీవ్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడ కూడా చేయొచ్చు కదా అలాంటిది, ఏదైనా చేస్తాం కానీ ఇక్కడ సాల్వ్ చేయడానికి లేరు ఎవరు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా ఎవరన్నా, మనం ఐఐటి వాళ్ళని పట్టుకొద్దాం ఎవరైనా పట్టుకోవాలి. బట్ సో నైస్, ఎందుకంటే వీ హ్యావ్ ఎంజాయిడ్ చిచోరే అండ్ వీ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్ యువర్ మూవీస్. సో ఇప్పుడు అనగనగా ఒక రాజు కూడా అలాగే అదే రేంజ్లో ఉండబోతుందనే ఎక్స్పెక్టేషన్ అయితే డెఫినెట్లీ ఉంది సినిమా మీద, అండ్ మీ మీద నమ్మకం ఉంది. ఓకే, ఫైనలీ ఏం చేద్దామంటే నేను కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటాను, దాని మీద మీరు అలా కథ అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. దాంతో మనం ఈ ఇంటర్వ్యూని వైండప్ చేసేసి సినిమా రిలీజ్ అయిపోతుంది, లేకపోతే ఓకే వెళ్ళిపోదాం. అంత తొందరగా ఎందుకు? మీరు కాసేపు ఉండండి, ఇంకాసేపు అడగండి. ఎందుకు? 4-5 ఛానల్స్ కొడదాం. ఊరుకో నవీన్. సరే, నేను అంటూ ఉంటాను, నేను స్టార్ట్ చేస్తాను స్టోరీ. ఒక్కొక్క వర్డ్ చెప్తూ ఉంటాను, ఆ వర్డ్ తో మీరు సెంటెన్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. రాజుకి చారుకి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరగబోతుందో, అప్పగింతల టైంలో
చారు ఏడవడం మొదలుపెట్టింది. నల్లి బొక్క. నల్లి ఒక్క దట్స్ ద వర్డ్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ ద సెంటెన్స్. అది అప్పుడు నా చారు మా నాన్న వచ్చి అది నల్లబొక్కు. బిర్యానీ కావాలన్నాడు. నల్లి మొక్క అది అనౌన్స్ చేశాను, మొత్తం ఆడియన్స్ అక్కడ వెళ్ళిపోయింది, గెస్ట్ వెళ్ళిపోయింది. నల్లి బొక్కలు బొక్కలు తక్కువ నల్లి ఎక్కువ అని ఏడవడం మొదలు పెట్టాడు ఆయన. వర్డ్ ఆపండి ఆపండి అని అప్పుడే లోపల నుంచి షెఫ్ బయటకు వచ్చాడు. భజంత్రీలు. ఏంటి భజంత్రీలు? భజంత్రి అంటే బ్యాండ్. ఓ అప్పుడు భజంత్రీలు అక్కడ వచ్చి మన షెఫ్ కి చెప్పి మన బిర్యానీలో ప్రాబ్లం ఉంది, అది మీరు ఏం ప్రిపేర్ చేశానని మన అందరికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అయితే చిన్నపిల్లలాగా ఏడ్చారు అందరు. అసలు చిన్నపిల్లలాగా అక్కడే ఇంకా ఫుల్ ఇంకా జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. వర్డ్ పట్టుచీర మొత్తం గెస్ట్ అక్కడ తింటి స్టార్ట్ చేయడం, మొత్తం పట్టు చీర మీద అది ఫుల్ ఫుడ్ తోసేశారు. వడ్డానం. ఆ వడ్డానం మాత్రం రాజు తన సైడ్కి తీసుకొచ్చేసి సేవ్ చేసేసుకున్నాడు. మగవాళ్ళు కూడా వడ్డానం వేసుకోవాలనేది రాజు ప్రిన్సిపల్. పంచలు అంటే పంచలు కానీ వడ్డానం అది తీసుకొని తర్వాత రాజు పని అయిపోయింది, అది ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి అది పంచలు గురించి అడుగుతున్నారు, అది ఏం చేయాలి అని. సో అది కొబ్బరికాయలు దొంగలించాడు ఇంత లోపల. కొబ్బరికాయలు దొంగలించడం ఏంట్రా అని పిల్లంతా ఫుల్ టెన్షన్. ఎందుకంటే జనరల్లీ జ్యువెలరీ వడ్డానం రాజు సేవ్ చేసేసుకున్నాడు. ఈ కొబ్బరికాయల దొంగ ఎవరు అని రాజు ఇన్వెస్టిగేషన్. కజిన్సా? ఇప్పుడు ఒక కజిన్స్ అని తెలిసింది. కజిన్స్ మన అది చూసి, అది రాజు గేమ్ చూసి అక్కడికి వెళ్ళి అందరికి పంచి, అది పంచలు అది బ్యాక్ నుంచి అది ఒడిసే పుల్ చేసి రన్ స్టార్ట్ చేసింది. అవును బాబాయ్ పంచుడిపోయింది. కొబ్బరికాయలు దొంగోడో తెలియదు, పూజ్ మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ జరుగుతున్నాయి. అసలు ఇది మామూలు పెళ్లిలాగా లేదురా బాబోయ్. ముగ్గులు అది ముగ్గుల్లాగా వాంతులు వేసారు. వాట్ ఈస్ ముగ్గులు? అదే రంగోలి. అది మొత్తం అది స్పాయిల్ చేసింది. ఎటు అటు అందరూ మన ఈవెంట్ అది మొత్తం స్పాయిల్ అయింది. లాస్ట్ వర్డ్ సంక్రాంతికి ఇదంతా సంక్రాంతికి జరిగిందా? ఇదంతా ఇలాంటి ఒక రకమైన వెడ్డింగ్ సంక్రాంతికి జరగడం వల్ల సంక్రాంతి అనగానే బంధువులు మిత్రులు ఎన్ని తప్పులు చేసినా ఒకరినొకరు మన్నించేసుకొని అందరూ అలా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు హక్ చేసేసుకొని అనగా ఒక సంక్రాంతి ఇది జరిగింది. కానీ రాజు సేవ్ చేసింది. మన వడ్డానంకి అది సెల్ చేసి మొత్తం రిచ్ అయిపోయారు అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ మొత్తం రిచ్ అయిపోయింది రాజు. ఈ కథని నేను ఎండ్ చేస్తాను. అలా మొత్తం అంతా ఫ్యామిలీ అందరూ కలిసి ఫైనలీ ఒక డిసిషన్ తీసుకున్నారు. జనవరి 14 కదా, అనగనగా ఒక రాజు సినిమాకి వెళ్దాము, టికెట్స్ బుక్ చేసుకుందామని. అది వాళ్ళు బుక్ మై షో డిస్ట్రిక్ట్ కి పోయింది, అక్కడ టికెట్స్ బుక్ చేసుకుంది. తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసింది సినిమాకి వచ్చి. ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, సంక్రాంతి ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైన్మెంట్ తో పాటు మీకు రేపు సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. బెస్ట్ ఆఫ్ లక్ టు యు ఆల్ అండ్ ద కంప్లీట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యు ఆల్ హ్యాపీ సంక్రాంతి. అందరికి వ్యూవర్స్ అందరికి కూడా వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. మీరు మీ కుటుంబాలందరికీ బ్యూటిఫుల్ 2026. అనగనగా ఒక రాజు Jan 14 బుక్ యువర్ టికెట్స్. కొబ్బరికాయలు దొంగ ఎవరో ఇంకా తెలియలేదు. అసలు మీనాక్షి ఎంత క్యూట్ గా చెప్పిందంటే అది పంచ రాజుగారి